ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ పై అక్రమంగా కేసులు బనాయించడాన్ని సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి నాయకులు ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా వాటి నుంచి ప్రజల్ని మళ్లించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ని దేశ లెవెల్లో తీసుకెళ్లేందుకు అప్పటి మంత్రి కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారని, అందులో భాగంగానే ఈ కార్ రేస్ లో 55,000 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు లీగల్ గా ఇచ్చాడని గుర్తు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ కేటీఆర్ పై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపే కుట్ర చేస్తున్నారన్నారు. కేటీఆర్ పై ఎన్ని కేసులు బనాయించినా న్యాయపరంగా ఎదుర్కొని గెలిచి కడిగిన ముత్యాల బయటకు వస్తారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రణాళికలు రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మరియు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, బొల్లి రామ్మోహన్, దార్ల సందీప్, దిద్దిరాజు, అన్నారం శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి, వీరభద్రి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న కూడా పెద్దలు సిరిసిల్ల ప్రియతమ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈ రేస్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించినటువంటి టోర్నీ. ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా 2001 చంద్రబాబు నాయుడు గారు కూడా ఫార్ములా ఈ రేస్నే తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు. దానికి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరంగా జరిగినప్పటికీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. మరి అంతర్జాతీయంగా జరుగుతున్నట్టు ఈవెంట్లు వాటిని హైదరాబాద్కు పరిచయం చేయాలి. అదేవిధంగా భారతదేశంలో పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలని, ఎందుకంటే మనందరికీ ఒక 4 రోజుల నుంచి ఢిల్లీలో కాలుష్యం 480 వరకు పెరిగిపోయిందని చెప్పే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న భవిష్యత్ తరాలకు ఈ రకమైనటువంటి కాలుష్యం ఉండకూడదని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలని, వాటికి ఉన్న ప్రశస్తాన్ని తెలియజేయాలని చెప్పేసి ప్రయత్నమే ఫార్ములా ఈ రేస్. దీని కొరకు ఆనాడు తెలంగాణ ప్రభుత్వం 55 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఇది ఆనాటి మంత్రి గారు, అదేవిధంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గారు అందరూ కూడా ఒప్పుకున్న విషయమే. ఇది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా జరిగింది, కానీ నగదు రూపేణ ఏ రకమైనటువంటి లావాదేవీలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టడం, తద్వారా కేటీఆర్ గారి మీద ఏసీబీ కేసు, సాధారణంగా ప్రజలందరికీ పత్రికా మిత్రులు చూపిస్తుంటారు, ఏసీబీ కేసు అనగానే నగదు బదిలీ జరిగే సమయంలో వారి చేతులను రంగులో ముంచి ఆ రకంగా దొరకబడితేనే అది ఏసీబీకి అట్రాక్ట్ అవుతుంది. కానీ బ్యాంకు ద్వారా పంపించిన నగదు, అంతర్జాతీయ సంస్థలకు పంపించిన నగదును ఏసీబీ కేసు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రమే, ఇప్పుడున్న ప్రభుత్వమే ప్రపంచానికి తెలియజేస్తుంది. మరి ఈనాడు దురుద్దేశపూర్వకమైన కేసుగా పరిగణించాల్సి వస్తుంది. తప్పకుండా దీని మీద పెద్దలు కేటీఆర్ కూడా న్యాయపరమైనటువంటి పోరాటం ద్వారానే ఇందు నుంచి బయటకు రావాలని చెప్పేసి వారు ప్రయత్నిస్తున్నారు. మేము అనుకుంటున్నాం ప్రజల ఆశీర్వాదం, మా అందరి మద్దతుతో కేటీ రామారావు గారు కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటకు వస్తారనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అట్లాగే మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా డీజిల్, పెట్రోల్, ఈ కిరోసిన్ వాటి వాడకం వలన కర్బన ఉద్గారాలు పెరిగి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి గాను ఈ బ్యాటరీ కార్లు అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలనే ఒక లక్ష్యంతో భావి భారత్ అంతా కూడా పర్యావరణ హితంగా ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఒక విద్యావేత్తగా, ఒక టెక్నాలజీని వంట పట్టించుకున్న ఇంటలెక్చువల్గా కేటీఆర్ గారు వివిధ దేశాల్లో ఉద్యోగాలు నిర్వహించి అనేక కంపెనీలకు సీఈఓగా పనిచేసి ఒక అభివృద్ధి పరంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకున్న నేతగా ఈ హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్లో నిర్వహించిన సంగతి మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన డబ్బు సంచులతోని దొరికిన దొంగ, ఆయన డబ్బు సంచులతో దొరికి
ఆయన గతంలో తెలుగుదేశం నాయకుల దగ్గర ఊడిగం చేసి బూట్లు తుడిచిన ఫోటోలు ఇప్పటికి కూడా మీడియా దగ్గర ఉన్నాయి. యనమల రామకృష్ణ బూట్లు తుడిచింది, చంద్రబాబు నాయుడిని బూట్లు తుడిచి బూట్లు తొడిగిన కాళ్ళ సేవ పాదసేవ చేసిన ఫోటోలు ఉన్నాయి. ఆ నేపథ్యం నుంచి వచ్చిన మనిషి. అట్లాగే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో ఏర్పడ్డ శాసనసభను భగ్నం చేయాలి, విచ్ఛిన్నం చేయాలనే ఒక కుట్రతోటి 50 లక్షల రూపాయలు లంచం ఇవ్వజెప్పి ఆనాడు బ్యాగుతో దొరికిన దొంగ, ఇలా ఏసీబీ కేసును ఎదుర్కొంటున్న దొంగ. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీదనే తెల్లారి లేస్తే ద్వేషం పెంచుకొని అనేక మాట్లాడి తెల్లారి లేస్తే కూడా దుర్భాషలాడుతూ, అంటే వీధి మనుషులు కూడా మాట్లాడకని భాషను ఉపయోగిస్తూ అసెంబ్లీ బయట, అసెంబ్లీలో అధికార పక్ష మీటింగ్లైనా, అది కాంగ్రెస్ పార్టీ పక్ష మీటింగ్లు అయినా కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ సామాన్య ప్రజానీకం కూడా అసలు ఈయన నోరు పడిపోతే బాగుంటుండే, ఆ దేవుడు అంటూ ఉంటే ఈయన నోరు పడిపోతే బాగుంటుండే, అట్లాంటి వాటిని ఉపయోగించి రేవంత్ రెడ్డి నోటిని కూడా శుభ్రం చేస్తే బాగుండని ఇలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఒక గ్లోబల్ సిటీగా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక గ్లోబల్ స్టేట్గా వెలుగొందాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచి మంచి కంపెనీలకు సంబంధించిన కార్లు ఈ రేసింగ్లో పాల్గొంటే ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. భారతదేశంలో అది హైదరాబాద్లో నిర్వహించడం ఎంతో గొప్ప అని మురిసిపోయిన ఆనాడు జనం. పెద్ద పెద్ద సినిమా స్టార్స్, అట్లాగే క్రికెటర్స్, పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్, అట్లాగే అమిత్ షా లాంటి నాయకులు కూడా ఇట్లాంటి రేసులను స్వయంగా నిర్వహించి చూసిండ్రు. యాంటీ కరప్షన్, అసలు కరప్షనే లేదు ఇలా. ఒకరి నుంచి ఒకరికి లంచం ఇచ్చే పరిస్థితి లేనప్పుడు లంచానికి వ్యతిరేకంగా కేసు చేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన. కేటీఆర్ గారిని నిర్బంధించడం ద్వారా, కేటీఆర్ గారిని జైలుకు పంపడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఎట్లంటే అట్లా నడిపించుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకత్వాన్ని, ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేయవచ్చు. భూములు, స్థావులు అన్నీ ఆక్రమించుకోవచ్చు. హైదరాబాద్ నగరాన్ని ఇష్టారీతిన సొంతం చేసుకోవచ్చు అని ఒక దుర్మార్గమైన ఒక దూరదృష్టితోని ఈ కేసు బనాయించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ను జైలు పాలు చేయడమనే ఒక కుట్రతోని ముందుకు పోయే దాన్ని తప్పకుండా తెలంగాణ సమాజం ఎదురొడ్డి పోరాడి కేటీఆర్కు బాసటగా నిలుస్తుంది. అక్రమ కేసు పెట్టినందుకు నువ్వు తలదించుకునేటట్టు బయటకు వస్తాడు. తప్పకుండా కోర్టులు, న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుద్ది. యావత్ తెలంగాణ ప్రజానికానికే కాదు, భారతదేశం అంతా కూడా తెలిసే విధంగా ఒక అవకాశం ఉన్నది. పొరపాటు చేసినోన్ని ఎండగట్టడానికి, చూపెట్టడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒక వేదిక దొరికింది. దాన్ని ఎందుకు వాడుకుంటలేరు అనేదే కేటీ రామారావు గారిని అడగడం. నేను కూడా అదే మాటగా ఇప్పుడు ఆ దిశగా ఎందుకు చేస్తలేరని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఒక మాట పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు. ఆయన డబ్బులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు, డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం, ఏ బ్యాంకు నుంచి ఎటుపోయిందని. కానీ చేసిన విధానం, తీరు కరెక్ట్ కాదు అని ఆయన ఒక రకంగా మాట్లాడటం జరిగింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవాళ ఏదో రకంగా సంవత్సరం కాలం పాటు ఏ ఒక్క రోజు కూడా ఒక మంచి పని చేయని ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో గత 4 రోజుల నుంచి, 5 రోజుల నుంచి, వారం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వాళ్ళను ఎండగడతా ఉంటే, వాళ్ళు చేసిన పొరపాట్లను, వారు మాట్లాడుతున్న అబద్ధాలను ఏదైతే ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఉంటే, ఇది ఓర్వలేక, సహించలేక ఏదో రకంగా కేటీ రామారావు గారిని లోపలేయాలనేది పన్నాగం అనుకోండి, ఇంకో రకంగా కుట్ర అనుకోండి. లక్షల కోట్లు తిన్నారన్నారు మొదలు. కాళేశ్వరం అయింది, ఇదైంది, అదైంది అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. లక్షలు పోయినాయి, 1000 పోయినాయి, ఆఖరికి ఏం దొరకకు 55,000 కోట్లకు దిగజారిన వెంటనే దాని పరిస్థితి ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతున్న విషయాన్ని మనం ఈ ప్రజలకు తీసుకోవాలి. ప్రజలందరికీ కూడా మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత గల ఒక పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా,
కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని రకాల అంటే మీరిచ్చిన బాధ్యతను తమ బుధస్కంధాల మీద వేసుకొని మీ మేలుగోరి పనిచేస్తున్న పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంలాగా ఇవాళ పనిచేస్తున్న పార్టీ. దీన్ని అణిచిదొక్కే విధానం కేసీఆర్ గారిని రాచరిక పాలన అన్నాడు, గడీల పాలన అన్నాడు, అనేక మాటలు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయన చేస్తున్నది ఏంటి? ఒక నియంత పోకడ, తానీషా, ఔరంగజేబ్ లాంటి ఏదైతే అది వరకు ప్రభువులు ఉండరో వాళ్ళ లాగా ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాడు. ఒక ఫ్యాసిస్ట్ విధానం, ముసలోని, హిట్లర్ లాగా మాట్లాడిన వాళ్ళల్లా జైలుకి వెళ్ళి. మొన్న నేను ఒక టీవీ ఆడోళ్ళకు ఫ్రీ బస్సు వచ్చినందుకు ట్రైన్లో రష్ తగ్గింది అని అన్నందుకు చూసుకో అందరు దాలోగోలా అంటున్నాడు మెట్రో రైలు సీఈఓను. అంటే ఇదేనా పరిపాలన? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు, ఏమి ప్రజానీకానికి ఎటువంటి ఈ సందేశం పంపుతున్నావు అనేది ఆలోచన చేయాలి. ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో దాన్ని దబాయించి పారేయాలి, నలిచి పారేయాలి. దబాయించడానికి నలిచి పారేయాలి అనేది వాళ్ళ ఆలోచన విధానం. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కేటీ రామారావు గారు ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు ఆయన. దేనికైనా భయపడేది లేదు. ఎందుకంటే తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేయనోడు ఎందుకు భయపడతాడు? వాస్తవంగా ఇవాళ పెద్దలందరూ చెప్పినట్టు ఇవాళ కాలుష్య నివారణ కోసం, పర్యావరణం పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ గురించి అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు కేవలం 3 పెద్ద సిటీస్లో న్యూయార్క్, లండన్, బీజింగ్ లాంటి సిటీస్లోనే ఇటువంటి రేసులు జరిగినాయి. అనేక దేశాలు పోటీ పడుతున్నాయి దీన్ని తీసుకుపోవాలని. దీని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీ పెరిగే అవకాశం. ఎల్లారెడ్డిపేట పరిధిలోని రైతులను సెస్ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాచర్ల గొల్లపల్లి దేవునిగుట్ట తండా పరిధిలో ట్రాన్స్ఫార్మర్ కు లింక్ పోయి 4 రోజులవుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. దున్నిన దుక్కులు ఎండిపోవడం జరిగిందని రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. విషయాన్ని సెస్ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా కొంతమంది వ్యవసాయదారులు మోటార్ల కనెక్షన్లను తొలగించడం జరిగిందన్నారు. వ్యవసాయదారుల కనెక్షన్లను తొలగించడం మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పర్మిషన్ లేని విద్యుత్ వ్యవసాయ మోటార్లు ఉంటే రైతులకు నెల రోజుల ముందు నోటీసులు ఇచ్చి తొలగించాలని అన్నారు. ప్రస్తుతం పొలాలు దున్నుకుని నాటుకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో వారి కనెక్షన్లను తొలగించి రైతులను ఇబ్బంది పాలు చేయొద్దని సెస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, డైరెక్టర్ సూడిద రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు బానోతు రాజు, నాయక్ భాస్కర్, బండారి బాలరెడ్డి, గండికోట రవి, మూన్ సింగ్ పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ లింక్ వేయకపోతే మేము ఏఈ కార్యాలయానికి వెళ్ళి ఏఈ గారికి ఫిర్యాదు చేద్దామని పోతే ఏఈ గారు అక్కడ ఉన్నటువంటి మోటార్లను అన్నింటినీ కూడా శాంక్షన్ లేని అన్నీ కూడా పీకించి వేయడం జరుగుతుంది. సెస్ అధికారులు గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే కట్ చేస్తారు, మోటార్లు కట్ చేస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇళ్ళ కనెక్షన్లు కట్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క అలసత్వం, వాళ్ళ ధోరణి నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా. కానీ వాళ్ళకు ఏదైనా పని చేయమని చెప్తే ఆ పని చేయక వాళ్ళు వేరే పని చేయడానికి వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏఈ గారికి పదే చెప్పిన ఉన్న మోటార్లు లింకు కలపండి, పొలాలన్నీ ఎండిపోయినాయి, వీడియో కూడా పంపించారు. దానికి కూడా మీకు విలేకరులకు ఆ వీడియో ఎండిపోయిన పొలాలు సెండ్ చేస్తా. 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు రైతులు అనంటే ఉన్న సిబ్బందిని అందరినీ కూడా ఈ ఏఈ గారు వెంటేసుకొని పోయి అక్కడ దీనికి పర్మిషన్ లేదు, దానికి పర్మిషన్ ఉన్నదని చెప్పి ఇంకా రైతులను పని చేయమంటే ఇంకా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సెస్ ఏఈ. కాబట్టి ఈ సెస్ సిబ్బంది మరి గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలక వర్గం అధీనం లోపలనే ఉంది. ఇప్పుడు కూడా మీ అధీనం లోపలనే ఉన్నది. ఎక్కడైనా ఏదైనా పని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెడు పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశం కొద్ది వీళ్ళు పనిచేస్తున్నట్టుగా రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ మమ్మల్ని అంటూ ఉన్నారు. మీ కాంగ్రెస్ వచ్చి నుంచి ఈ విధంగా జరుగుతూ ఉన్నది, కరెంట్ ఇబ్బంది అవుతూ ఉన్నది. పైనుంచి మనకు కరెంట్ ఇన్కమ్ లోపల ఎలాంటి ఇబ్బంది లేదు. గత 20 సంవత్సరాల నుంచి వ్యవస్థ అలాగే ఉన్నది. ఆ వ్యవస్థను ఈరోజు కొత్తగా వీళ్ళేదో చేయబోతున్నట్టుగా
వీళ్ళు ఏదో మార్పిడి చేయబోతున్నట్టుగా మార్చుతున్నట్టుగా వీళ్ళు చేసేటువంటి పనులు చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. డీజీ గారికి చెప్పినా అదే ధోరణి ఉంటుంది, చివరికి మరి ఎండి గారికి గిట్లా చెప్పినా కానీ వీళ్ళ ధోరణి మారదో మాకైతే అర్థమైతలేదు. కనీసం పాలక వర్గం అన్నా కానీ స్పందించి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు ఎవరైనా వచ్చి వాళ్ళ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి అయ్యా మాకు ట్రాన్స్ఫార్మర్ లేదు, లేకపోతే లింక్ వేయింది, లేకపోతే పలానా ప్రాబ్లం ఉండదని చెప్తే ఆ ప్రాబ్లాన్ని సెట్ చేయవలసింది పోయి ఇంకో రకమైనటువంటి ప్రాబ్లం సృష్టించేటువంటి విధంగా ఈ అధికారులు మెదులుతూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తూ ఉన్నాము. దయచేసి మీకు ఒక్కటే చెప్తా ఉన్నాము, రైతులకు సహకరించుంది, అన్ని దుక్కులు దున్ని పెట్టిర్రు, వాళ్ళకు నీళ్ళు అవసరం ఉన్నాయి. ఎవరైనా ఒకవేళ పర్మిషన్ కనుక లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. వారం 10 రోజుల లోపల మీరు ఎందుకు తొలగించకూడదని వారికి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి తొలగించండి. కానీ ఏకాఏకిన పొలాలన్నీ ఎండబెట్టి మీరు పోయి వైర్లు తెంపుకుంటూ పోతూ ఉంటే ఇది నిజమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా అధికారులకు తెలియజేస్తా ఉన్నాను. ఆధ్యాత్మికతతో మనస్సు ప్రశాంతత లభిస్తుందని, జీవనం సాఫీగా సాగుతుందని విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు ఊరగంటి తిరుపతి కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల సందర్భంగా ముస్తాబాద్ లో అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ సమీపంలో విశ్వ బ్రాహ్మణుల కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల మండల అధ్యక్షులు, ముఖ్య నేతలు, నాయకులు హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతి పత్రం అందిస్తున్నామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు వినతి పత్రాలను ఆయా పార్టీల బాధ్యులకు అందించడం జరిగిందన్నారు. ముస్తాబాద్ శివార్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని, కమ్యూనిటీ హాల్ కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తిరుపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మట్టా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సద్గుణచారి, ప్రముఖ వైద్యులు రాజారాం, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్ రావు, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి సర్వర్ పాషా, సంఘం సభ్యులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే మిగులు కూడా కొత్త నిధులు అవసరం ఉంటాయి కాబట్టి ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిని, శాసనసభ్యులు తారక రామారావు గారిని కూడా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ మండల పార్టీ అధ్యక్షులైనటువంటి వీరికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కూడా మనం వారికి ఈ విషయం నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందిగా తెలిపినాము. అనివార్య కారణాల వల్ల, ఎన్నికల కోడ్ వల్ల అవి నిధులు మంజూరు కాలేదు. కాబట్టి ఈరోజు మంచి రోజు ఉంది కాబట్టి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్సీ కోట ద్వారా ఒక 4 లక్షల రూపాయలు ప్రొజెక్టింగ్ వచ్చింది. దాని పనులతో మొదలు పెడతాం. మిగులు పనులకు అందరి సహకారాన్ని కోరుతున్నాం. కాబట్టి మండలం లోపల అన్ని కుల సంఘాలకు ఎంపీ నిధులు కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రుల నిధులు కూడా ఇచ్చారు. కేవలం విశ్వబ్రాహ్మణ సంఘం భవనానికి మాత్రం గతంలో అడిగినాం కానీ ఏదో కారణం వల్ల అవి మంజూరు కాలేకపోయాయి. కాబట్టి ఈరోజు మంచి శుభసందర్భం. కాబట్టి మీ అందరిని కోరేది ఏంటంటే మీ అందరి సహకారంతో ఇక్కడ భవన నిర్మాణానికి చైతన్యం ఇవ్వాల్సిందిగా కోరుతాం. విశ్వబ్రాహ్మణ భూమి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోతులూరి వీరేంద్ర స్వామి గారు ఆ కాలంలో చెప్పినది చాలా వరకు మొత్తం మనం చూస్తున్నాం. సాక్షాత్తు ఇవాళ నీళ్ళని కరెంట్ వస్తుందని చెప్పి అలా అనేకమైన చూస్తున్నాము. మరి వారి యొక్క సంబంధించిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చాలా వీళ్ళు పిలుపు అందుకుని వచ్చినందుకు నేను వారికి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క ఇది అన్ని కమ్యూనిటీ కూడా తిరుపతి గారు చెప్పినట్టు ఇదే మండలానికి సంబంధించింది కాబట్టి మా ముగ్గురు ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ముగ్గురు సంబంధించిన మండల ప్రజాప్రతినిధులు చేసిన వారు కొనసాగుతున్న అందరూ పిలిచి ఆహ్వానించినందుకు మేము కూడా ఇప్పుడు ఎవరికొవరు విమర్శించుకోకుండా ఈ బ్రహ్మేంద్ర స్వామి యొక్క కమ్యూనిటీ హాల్ కోసం మేము పోటీ పడాలని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ముగ్గురం కలిసి కేటీఆర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఫండ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ ప్రాబ్లం ఉన్నాయి, మా పార్టీ సభ్యులు మేము ఎవరు ముందు తెస్తామా అనే దానికోసం మేము పోటీ పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని, దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తన మంత్రి పదవి నుంచి తొలగించాలని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకున్నారు. అనంతరం అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పి మంత్రి పదవి నుంచి తొలగించాలని నిరసన చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, డివైఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణలు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించారని, ఎగతాళి చేసి అహంకారపూరితంగా మాట్లాడడానికి అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులు ప్రజలు ఖండించాలన్నారు. అదేవిధంగా బీజేపీకి అంబేద్కర్ పట్ల ఉన్న ప్రేమను పార్లమెంటు సాక్షిగా అమిత్ షా తెలియజేశారని అన్నారు. ఈ దుర్మార్గమైన, దారుణమైన అహంకార చర్యను అందరూ ఖండించాలన్నారు. అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితంగా పార్లమెంట్లో కూర్చున్నారని, మంత్రి పదవి అనుభవిస్తున్నారని, అది మర్చిపోయి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముషం రమేష్, మాల మహానాడు నాయకులు రాగుల రాములు, ఐద్వ జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, డివైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ చంద్ర, ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి గుండెల్లి కళ్యాణ్, నాయకులు సాయి భరత్, శివ, వేణు తదితరులు పాల్గొన్నారు. రోజున పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏకవచనంతో అంబేద్కర్ 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 అని చెప్పి అంబేద్కర్ మొక్కితే ఏమొస్తుంది, ఇగో భగవంతుని మొక్క అని చెప్పడం జరిగింది. ఈ దేశంలో 130 కోట్ల దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మన రాజ్యాంగాన్ని అందించిన ప్రయాసం మన దేశంలో అందించడం జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, ఇక వీక్ ఉన్నటువంటి ఓబీసీలకు అందరూ కూడా ఈరోజు రాజ్యాంగంని అపయప్పి రాజ్యాంగంలో ప్రతి ఒక్క కూడా హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు చాలా వ్యక్తుల మీద యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడ కావచ్చు మొత్తం కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ మొత్తం కూడా దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. ఎందుకు ఈరోజు అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి వ్యక్తి అమిత్ షా పైన దేశద్రోహం కేసు పెట్టాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈ దేశం మనస్ఫూర్తితో నడుస్తుంది, మనస్ఫూర్తి నడవాలని, ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈరోజు కేంద్రం పూనుకుంది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. రానున్న కాలంలో యావత్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఐక్యమత్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలుస్తున్నారు. చింతశుద్ధి ఉంటే ఈ దేశ నరేంద్ర మోడీకి చింతశుద్ధి ఉంటే, ఈరోజు బీజేపీకి చింతశుద్ధి ఉంటే ఆయన వెంటనే ఈరోజు కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా బీజేపీని డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుల్ని, ప్రతి ఒక్క యువకుడిని, ప్రతి ఒక్క ప్రజల్ని అందరూ కూడా ఐక్యమత్యం చేసి చలో పార్లమెంట్కు పిలుపునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలి, దేశ ద్రోహం కేసు పెట్టాలని ఈ సందర్భంగా కేవీపీఎస్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటి అనేక ప్రజా సంఘాలు ఈరోజు అసలు దళిత సంఘాలు కూడా అందరం కూడా డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని నిరసిస్తూ ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం కోసం ప్రజా సంఘాల అందరం కూడా రావడం జరిగింది. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి అమిత్ షా గారు ఈరోజు అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి పట్టనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా మార్చేసి ఈరోజు మరొకసారి దేశంలో మనుస్మృతిని అమలు చేసేటువంటి దిశగా ఈరోజు బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు అమిత్ షా మరి అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది అమిత్ షా గారి ఒక్కరి మాట కాదు. ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఎంపీల యొక్క ఆహభావాలన్నీ కూడా ఈరోజు అమిత్ షాలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ఈరోజు దేశంలో సమానత్వమైనటువంటి విలువలను పోగొట్టేటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ అమిత్ షా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి అమిత్ షా గారే ఈరోజు దేశంలో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు కామెంట్ చేసినారంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అమిత్ షా గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నిజంగా ఈ దళితుల మీద, అంబేద్కర్ మీద నరేంద్ర మోడీ గారికి అభిమానం ఉంటే వెంటనే అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం కోసం కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం.
వెంటనే అమిత్ షా పైన SC ST అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే రిమైండ్కి పంపాలని చెప్పి కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట రేణుకా ఎల్లమ్మ టెంపుల్ పునర్నిర్మించడానికి నేడు భూమి పూజ బ్రాహ్మణులచే నిర్వహించడం జరిగింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. కాగా రాతితో శిల్పులు చెక్కిన పిల్లర్లతో నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఆలగడ్డకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించినట్లు వెల్లడించారు. రాజస్థాన్ లో ప్రత్యేకంగా ఎల్లమ్మ విగ్రహం తయారు చేస్తున్నారు. కాగా రాతితో ఎల్లమ్మ టెంపుల్ కట్టడం ఓ ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. ఈ పూజా కార్యక్రమంలో గంట కార్తిక్ గౌడ్, నాగుల ప్రదీప్ గౌడ్, పందిర్ల లింగగౌడ్, పందిర్ల పరశురాములు గౌడ్, గంట అంజగౌడ్, గంట వెంకటేష్ గౌడ్, గంట బాలగౌడ్, గంట రమేష్ గౌడ్, గంట దత్తగౌడ్, గంట దేవగౌడ్, గంట ముచ్చయ్య గౌడ్, చెట్కూరి తిరుపతి గౌడ్, చింతకింది కిషన్ గౌడ్, చింతకింది దేవగౌడ్, గంట శ్రీనివాస్ గౌడ్, గంట నవీన్ గౌడ్, నాగుల ఏళ్లగౌడ్, చెట్కూరి రాజగౌడ్, పుల్లకు వినీత్ గౌడ్, పుచిలింగం సంతోష్ గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, పుల్లయ్య గారి శ్రీనివాస్ గౌడ్, గంట సతీష్ గౌడ్, గంట శ్రీహరి, తుపాకుల ప్రవీణ్ గౌడ్, తుపాకుల వెంకట్ గౌడ్, గన్నగోని బాలకిషన్ గౌడ్, పరికి శ్రీనివాస్ గౌడ్, పరికి స్వామి గౌడ్, వర్ధవెల్లి మహేష్ పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకామాత భూమి పూజ కార్యక్రమానికి వివిధ కుల సంఘాలను ఆహ్వానించడం జరిగింది. అలాగే వివిధ పార్టీలకు చెందినటువంటి అందరూ కూడా వచ్చారు. ఈరోజు మా రేణుకామాత ఎల్లమ్మ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కుల బాంధవులందరికీ కూడా మా యొక్క స్వాగత సుమానులు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. జై గౌడన్న. ఈరోజు ఎల్లారెడ్డిపేట గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేణుకామాత భూమి పూజ చేయడం జరిగింది. రేణుకామాత గుడి కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి భూమి పూజ కార్యక్రమానికి వివిధ కుల సంఘాలను ఆహ్వానించి ఘనంగా భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే అన్ని కుల సంఘాల సహకారంతో, మా గౌడ సంఘం సహకారంతో గుడిని తొందరలోనే నిర్మిస్తాం అని ఆశిస్తున్నాము. మేము 85 లక్షల ఎస్టిమేషన్ తోటి, అందాదా 85 లక్షల ఎస్టిమేషన్ తోటి గుడిని రాతి కట్టడాన్ని ఆశిస్తున్నాము. దీనికి అన్ని కుల సంఘాలు సహకరించి పెద్ద ఎత్తున ఈ గుడి నిర్మాణానికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకామాత గుడి నిర్మాణ పూజకు విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల పెద్దలకు, గ్రామస్తులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కుల బాంధవులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ రేణుకామాత అమ్మవారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరిగినందుకు మా యొక్క గౌడ సంఘం సభ్యులందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల బేతస్థ చర్చ్ పాస్టర్ శ్యామ్ కాల్వల నేతృత్వంలో చంద్రంపేటలో నూతనంగా నిర్మించిన తన స్వగృహంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు. మరోవైపు చిన్నారులకు గిఫ్ట్లను అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ శ్యామ్ కలవలు మాట్లాడుతూ మానవాళి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆ క్రీస్తు అందరినీ క్షేమంగా ఉండేలా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. క్రీస్తు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఆచరించి తమ జీవితంలో ఉన్నతులుగా ఎదగాలని సూచించారు. ఉన్నతమైనటువంటి ఆ గొప్ప మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది ఏమిటంటే, ఆయన దేవుడు అయ్యిండు, ఆయన స్వరూపాన్ని వదులుకొనుటకు ఆయన మరి ఇష్టపడక, దాన్ని అలాగే ఉంచుకోవడానికి ఇష్టపడక ఆయన ఈ లోకానికి వచ్చాడని వాక్యంలో రాయబడి ఉంటున్నది. తను తాను తగ్గించుకున్నాడని, తనకున్నదంతయు మన కోసం ఇచ్చేసుకున్నాడని, తన ఘనతను తన మహిమను ఆయన వదులుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి మానవులమైన మనందరి నిమిత్తము కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి మనందరి కోసం ఒక గొర్రె పిల్లలాగా బలి అయి మన పాప శాపముల నుండి మనకు విడుదలనిచ్చాడు. ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మరి తర్వాత 40 దినములు అందరికీ కనబడి తాను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! మనందరికీ స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. పరలోకంలో మన కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడే చెప్పాడు, నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళుతానని చెప్పి వింటున్నాడు. కనుక 2024 సంవత్సరాల క్రితం ఈ లోకములో లోక రక్షకుడిగా వచ్చిన యేసు ప్రభుల వారు ఇప్పుడు ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? మన కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన త్వరలో ఈ లోకంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. గనుక ఆయన పుట్టినరోజు పండుగ వేడుకలు జరుపుకుంటాం మాత్రమే కాదు, ఆయన ఎందుకోసం వచ్చాడనేది గుర్తు చేసుకుంటూ ఆయన తిరిగి రానయ్యుంటుండగా ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. అందరు చెప్పండి, దేని కొరకు సిద్ధపడాలి? ఇప్పుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుడు చెప్పాడు, నేను వచ్చే ముందు దేశాల మీదకి దేశాలు లేస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, కరువులు ఏర్పడతాయి, భూకంపాలు కలుగుతాయి, అత్తకు కోడలకు పడదు, తల్లికి బిడ్డకు పడదు, తండ్రికి కొడుకు పడదు, మామ కల్లునికి పడదు, ప్రేమలు తగ్గిపోతాయి, మనుషుల స్వార్థం పెరిగిపోతాయి, పాపం విస్తరిస్తుంది అని దేవుడు చెప్పాడు. అవన్నీ జరుగుతున్నాయా లేవా? అవన్నీ జరుగుతున్నాయి. అంటే దేవుడు ఆయన రాకడ సమీపంలో ఉంటున్నది. ఇంకా పుట్టిన రోజు కాడ కాదు నువ్వు ఉండేది, ఆయన రాబోతున్నాడు. గనుక నువ్వు రక్షించబడ్డ వ్యక్తిగా ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన రాకడలో ఎత్తబడుతావు. హల్లెలూయా. లోటు బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క పథకాన్ని ప్రజలకు అందిస్తూ మన్ననలు పొందుతూ ఉంటే చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలతో పాటు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలను అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు, స్కామ్లపై చట్టరీత్యా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే గులాబీ నాయకుల్లో వణుకు పుడుతుందన్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను వన్యక్రాంతం చేస్తూ అక్రమంగా పట్టాలు చేసుకున్న వారికి శిక్షలు తప్పవని పేర్కొన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు మండలానికి 4గురిని కేటీఆర్ ప్రోత్సహించారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పాటు పడుతున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ను కూడా కేటీఆర్ తిడుతున్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల కోసం పనిచేసే కలెక్టర్ను దుర్భాషలాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు స్థానిక సంస్థల్లో ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలన్నారు. అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షునిగా ఎన్నికైన రంజాన్ నరేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, సీనియర్ నాయకులు తలారి నరసింహులు, సొసైటీ డైరెక్టర్ దేవేందర్, నాయకులు వేణు, కోఆప్షన్ మాజీ సభ్యులు బాదుల్ బాషా, షాదుల్ పాప, ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య, కనవేణి శ్రీనివాస్ రెడ్డి, బండి శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, నరసింహులు, ఫయాజ్ తదితరులు కలరు. ఏదైతే కార్ల రేస్ కార్ల హెచ్ఎండీలో ఎటువంటి అనుమతులు లేకుండా కేటీఆర్ గారు ఆయన సొంత నిర్ణయంతో ఒక ప్రభుత్వ అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా, ఏ ఒక్కరి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు ఇతర దేశాలకు దోచిపెట్టిండు. ఆయన స్వలాభం గురించి, పేద ప్రజల గురించి చేసింది కాదు. పేద ప్రజల గురించి చేసిన కార్యక్రమం కాదు. మన సరైన రోడ్లు లేకుండా, ఆ కార్లకు మన తెలంగాణ రోడ్లు అనుకూలం లేకుండా ఆయన గొప్పలకు ఆయన గురించి చేసిందే తప్పితే ఇంకో కార్యక్రమం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వారిపై కేసు నమోదైంది, తప్పేం లేదు. అలా రేవంత్ రెడ్డి గారు తప్పేం లేదు. అందులో ఈడీ ఒక విచారణ చేస్తుంది, వారు చేసిన అవకతవకలను ఎత్తి చూపుతుంది. ఈరోజు కేసు పెట్టింది. ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొని సమాధానం చెప్పవలసిన పరిస్థితి న్యాయస్థానంలో ఈడీకి ఖచ్చితంగా కేటీఆర్కు ఉంది. ఈరోజు దానికి కాంగ్రెస్ పార్టీని ఆపాదించడం సరైన పని కాదు. మీరు అవినీతి చేస్తారు, అన్యాయాలు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు, ఏది ఎదిరించినా కూడా మళ్ళీ ఒప్పుకోరు. అంటే మీరు ఏ తప్పులు చేసినా గత 10 సంవత్సరాల్లో ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు చేసినా కూడా చూసుకొని ఉండాలంటే కుదరదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన తప్పులను వేలెత్తి చూపడానికి, మీలను కటకడాల వెనుకకు నెట్టడానికే ఉన్నాడు తప్పితే మీరు చేసిన అవినీతిని చూపించడానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్క అవినీతి ఈరోజు ధరణిలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొన్ని వేల ఎకరాల భూములు మీరు మీ లబ్ధికి వాడుకున్నారు. ధరణి అనే ఒక
ఒక పోర్టల్ పెట్టి దాని ద్వారా మీ అనుకూలంగా పనులు చేసుకున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. మేడ్చల్ కలెక్టర్ను రంగారెడ్డి జిల్లాకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను మేడ్చల్కు మార్చడం వల్లే ప్రజలకు అర్థమైంది. మీకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని మీకు అనుకూలమైనట్టు పనులు చేయించుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు మీరు. ఈరోజు మన కలెక్టర్ గారిని ఒక సౌమ్యుడు, ఒక బుద్ధిమంతుడు, ఒక తెలివివంతుడు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన కలెక్టర్. మరి ఆ కలెక్టర్ని తెలివి తక్కువ వాడని కేటీఆర్ ఎలా అంటాడు? అంటే మీరు చెప్పినట్టు విన్న వాళ్ళంతా బుద్ధిమంతులు. ప్రజా సంక్షేమం గురించి, పేద ప్రజల గురించి నిర్విరామంగా 24 గంటలు పనిచేసే కలెక్టర్ మంచోడు కాదు. మీ అహంకారం వల్ల ఈరోజు మీరు కలెక్టర్ గారిని ఎన్నో మాటలు అన్నారు. ఆయన బెరవలేదు. ప్రజా సంక్షేమం గురించి ఈరోజు మన కలెక్టర్ గారు పనిచేస్తుండ్రు. ఏ ఒక్క బీదవాడువైనా అపాయింట్మెంట్ ఇస్తుండు, ముఖాముఖి మాట్లాడుతుండు, ప్రజా కార్యక్రమాల్లో ముందుంటున్నాడు. అటువంటి కలెక్టర్ పట్టుకొని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మీరు చెప్పి మీ బొక్కలు తిని మీరు చెప్పిన పనులు చేసిన వాళ్ళు రానున్న రోజుల్లో ఈ సిరిసిల్లాలో జైలుకు పోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీల భూములన్నీ దారాదత్తం చేసిన చరిత్ర కేటీఆర్ది. టీఆర్ఎస్లో కొంతమందికే, నేను అందరిని అనట్లేదు, కొంతమందికే మీరు ఈరోజు భూములన్నీ మీ మాట వల్ల ఇలా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు పట్టం కట్టినరు. దాని పర్యవసానమే ఈరోజు వాళ్ళు జైల్లోకి పోతున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రానున్న రోజుల్లో ఇంకా కొంతమంది పోయే అవకాశాలు ఉన్నాయి. మీరు తప్పులు చేసిండ్రు, మోసం చేసిండ్రు, ఎస్సీలు బాగుపడాలంటారు. ఎక్కడ బాగుపడతారు? వాళ్ళ భూములు మీరు తక్కువ రేటుకు తీసుకొని రిజిస్ట్రేషన్ కాని భూములన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది పద్ధత? చట్టం ఊరుకుంటుందా? మళ్ళీ అధికారంలో వస్తాము, మళ్ళీ ఈ మాదిరిగా నడిపిస్తామని ఒక ఆలోచన మీరు చేసిరు కాబట్టే ఈరోజు అందరూ కూడా జైలుకు పోతున్నారు. రానున్న రోజుల్లో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో అవినీతులు జరిగినాయి. చెప్పరాని అవినీతి ఎక్కడి పెద్ద నాయకులు మాత్రమే. చిన్న కార్యకర్తల పాపం ఏమీ అందలేదు వాళ్ళకు. వాళ్ళు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ అనే ఒక మాయన్ మచ్చలో వాళ్ళుండి అందులోనే మునిగిపోతున్నారు. ఎవరైతే ఈ బడా బడా గ్రామానికి 3-4 ఉన్నారో వారందరూ కూడా రానున్న రోజు జైలు పోవడం ఖాయం. రేపు కోర్టులో వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పులు అంతా ఇంత లేదు. ఈరోజు మా కేకే మహేందర్ రెడ్డి గారు వారానికి 3 రోజులు ఇక్కడుండి ఏ అధికారం లేకున్నా ప్రజా సమస్యల గురించి పాటుపడుతుంది. ప్రొద్దులు లేవానే ఇంటి దగ్గరికి పోండి. కేటీఆర్ వస్తే ఎప్పుడు కార్యకర్తలే ఉన్నారో, ప్రజలు లేరు. ఆయన క్యాంప్ కాఫ్ చేస్తే మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలు సెల్ఫీలకే సగం గడిచింది. ఫోటోలు దిగడానికి వాళ్ళ పైరవులకే సగం సమయం గడిచింది. ఈరోజు మా కేకే మహేందర్ రెడ్డి వస్తే అటు సిరిసిల్లలో, అతని నామాపూర్లో ప్రొద్దున 6 గంటలకు 100 మంది సామాన్య ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తున్నారు. కావాలంటే టీఆర్ఎస్ నాయకులారా ప్రొద్దున ఆయన వచ్చినప్పుడు చూడండి, ఆడ సిరిసిల్లలో కానీ ఇటు నామాపూర్లో కానీ ఎంతోమంది సామాన్య ప్రజల కష్టాలు మీరున్నప్పుడు వాళ్ళ సమస్యలు ఎదుర్కొని చేయలేని పనులను ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి అటువంటి నాయకులు పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడతారు. మా ఆది శ్రీనివాస్ గారు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఆయన మీద మాట్లాడతారు. మీకు నోర్లు అంటే మీకు అధికారం కావాలి, డబ్బులు కావాలి, హోదా కావాలి, కద్దరు బట్టలు వేసుకొని కుక్కడుకు తాగాలి, తినాలి. ఒక్కొక్కడు క్వింటల్లర తయారైండు. 10 ఏళ్ల సమయంలో క్వింటల్లర తయారైండు టీఆర్ఎస్ నాయకులు. ఈ ఏరియాలో నాటుకోలు దొరకలే, చేపలు దొరకలే, ఈరోజు అందరికీ దొరుకుతున్నాయి. అంటే మీరే 10 సంవత్సరాలు పందు కొక్కులాగా మెక్కిండ్రు. ప్రజల డబ్బును తిన్నారో మీరు అదేవిధంగా బలిసిండ్రు. ఈరోజు జరుగుతుంది, ప్రజలు గమనిస్తున్నారు. ఇక ప్రభుత్వం దయచేసి ప్రజలను ఒకటి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారికి డబ్బులు సర్దుబాటు లేక కొన్ని కార్యక్రమాలు నిలిచిపోవచ్చు, కానీ వాటిని కూడా రానున్న రోజుల్లో అన్నీ కూడా ఏదైతే వాగ్దానం చేసిండో అవన్నీ కూడా మీకు అన్నీ చేరవేస్తాడని దయచేసి మీరంతా కూడా కొంచెం ఆలోచన చేయండి. ఉన్న 10 సంవత్సరాలు దోసుకొని తిన్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు, కళ్ళు కంటున్నారు. అధికారంలో కాదు కదా, మీ పార్టీ ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్లా ఉంటుందయా? గ్రామానికి దళితుల భూములన్నీ మీరు రిజిస్టర్ చేసుకుంటే ప్రజలు ఆలోచన చేయరా? మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ఈ సందర్భంగా అడుగుతున్నా.
జైల్లో 100% వేస్తారు, తప్పు చేసిన వాళ్ళు వేస్తారు. న్యాయమూర్తి తప్పు చేయడం తీసుకొస్తే న్యాయమూర్తి కూడా ఒప్పుకోడు. ఈరోజు జరిగే తప్పులు ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకు ఇది పరాకాష్ట అనే సందర్భంగా తెలుస్తూ రానున్న రోజుల్లో ఇంకా కూడా వీళ్ళ అవినీతులన్నీ కూడా వీళ్ళు బాగోతాలు అటు రాష్ట్రంలో ఇటు ఇక్కడ కూడా. ఈరోజు మా బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ మాట్లాడితే వెటకారంగా మాట్లాడతారు. ఆయన ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడితే ఆయన వెటకారంగా మాట్లాడతారు. ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజల గురించి పని చేస్తుండు. రోజు ప్రజా మనుషులు మీరు ఎక్కడరా టీఆర్ఎస్ లీడర్లు దావతులు, ఫంక్షన్లు, అమెరికా టూర్లు, మొత్తం ప్రతిరోజు మీ ఆనందము మీ విలాసాలు తప్పే ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఎక్కడ జిల్లాలో ఎక్కడ నాయకులు అక్కడ పనిచేస్తున్నారు, ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఒక ఆర్థిక సంక్షోభము కొంచెము గట్టెక్కినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా చేరవేస్తాం. రైతు భరోసా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో రానున్న రోజుల్లో చేస్తాం. రానున్న రోజుల్లో దయచేసి ఈ తెలంగాణ ప్రజలు, సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితేనే మరి మీకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు నేను నిలబడతామని, వాళ్ళకు ఒక్కొక్కటి డిపాజిట్ కూడా రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఎల్లారెడ్డిపేట మండల అడక్ కమిటీ మండల అధ్యక్షుడు ఎడ్ల సందీప్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో వ్యాఖ్యలకు నిరసనగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రోడ్ల రామచంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయిందని, అదేదో దేవుని పేరు స్మరిస్తే 7 జన్మల పుణ్యం వస్తుంది అన్నటువంటి అమిత్ షా ఈ 15 ఏండ్ల మీ అధికారం ఆయన పేరు స్మరణతోనే వచ్చిందని మరిచావా అన్నారు. నీ మంత్రి పదవి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే వచ్చిందన్నారు. 2000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆ దేవుని పేరు తలచిన కనీసం నీరు తాగే హక్కు కూడా లేదని, ఆ హక్కునిచ్చింది దేవుడు కాదు మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని మరిచావా అన్నారు. ఈరోజు భారతదేశంలో మెజార్టీ ప్రజలు మీ మనువాద సంఖ్యలు తెంపుకుని స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వంగా జీవిస్తున్నారంటే కారణం ఆయనే అని ఈ కార్యక్రమంలో మండల అడహక్ కమిటీ కన్వీనర్లు లింగాల సందీప్, పాటి నరసింహులు, నీరటి భాను, అంబటి రవి, గడ్డం జితేందర్, రామిండ్ల డేవిడ్, కొర్రె అనిల్, రేసు శంకర్, జీడి శ్రీనివాస్, రామిండ్ల దేవానందం, మంతుర్తి నరసింహులు, సూడిది రాజేందర్, గడ్డం వెంకటేష్, బుర్క రాకేష్, బంటు రాజు, సామల్ల సత్తయ్య, బత్తుల రాజేష్, గడ్డమిది సాయి, చందు, పాశం రామకృష్ణ, కారం సురేష్, పాసం సాయి, పాశం ప్రశాంత్, గడ్డం నవీన్, బత్తుల వినోద్, నరేందర్, మిగతా గ్రామ కమిటీల నాయకులు పాల్గొన్నారు. విద్యలో కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే హోటల్ కానీ అనేక రంగాల్లో దళితులకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక దుఃఖగా చూసి ప్రపంచ దేశాలు గర్వపడతా ఉంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి మతోన్మాదులు ఇవాళ ఆ పదాలకు బుగులుపడి ఇవాళ ఏదైతే మా చేతులకెళ్ళి రాజ్యాధికారం వైపు పోతుందో రేపు రాబోయే రోజులలో వాళ్ళ బెందబెట్టుడు ఖాయము. కాబట్టి దానికి తట్టుకోలేకనే ఇప్పటి నుంచి కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ఏదైతే రిజర్వేషన్లు కానీ అన్నిటినీ తీసేయడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. రాబోయే రోజులలో బీజేపీని నాడి ముందలు తొక్కవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ పత్రికా ముఖంగా కోరడం జరుగుతూ ఉన్నది. జై భీమ్, జై మాల. ఈ రోజుల అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి పార్లమెంటులో ఒక ప్రధానమంత్రి తర్వాత అయినటువంటి అత్యున్నతమైనటువంటి క్యాబినెట్ హోదా కలిగినటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏకవచనంతో అంబేద్కర్ 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 అనే పదం ఎందుకు వాడతారు? దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గము జయిస్తారనేది ఒక మాట ఏదైతే ఉందో, మీకు భారత రాజ్యాంగం ద్వారా నేను ఇలా పార్లమెంటు సభ్యుని అయినావు, అది గుర్తెరుగు. నీకు కనీసం భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం లేదు. నువ్వు ఒక బ్రాహ్మణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తివి. అసలు అనుకుంటే ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటి ఒక జాతికి సంబంధించిన వ్యక్తివి నువ్వు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే మానవతావాది, మానవులకు ఉండేటువంటి అనేకమైన హక్కులు కల్పించినటువంటి మా ప్రదాత, మా దేవుడు, ఈ దేశానికి గొప్ప మార్గదర్శనం ఉన్నటువంటి దేవుడు, ప్రపంచానికే మార్గదర్శనం ఉన్నటువంటి దేవుణ్ణి పట్టుకొని ఏకవచనంతో బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పదం అన్నారు. కాబట్టి ఈయనని వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించాలని
అట్లనే హోంశాఖకు రాజీనామా చేసి నువ్వు ఒక పెద్ద మఠం పెట్టుకొని అక్కడ దేవుని స్మరణ చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మా బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ మత మైనార్టీలు ఉన్నటువంటి వ్యక్తులను కానీ, ముస్లింలు అంటే వడది, క్రైస్తవులు అంటే వడది, దళితులు అంటే వడది, ఇంకేలా అంటే పడతారు. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ ప్రజలను అనేకమైన దాడులు చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, మీరు దాడులు చేస్తే ప్రతి దాడులకు మేము పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై కేసులు పెడతామని, తల్లిదండ్రులు మైనర్ డ్రైవింగ్ విషయంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 రోజులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 285 వాహనాలు సీజ్ చేసి మైనర్ బాలుర తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి సారించి మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 285 వాహనాలు సీజ్ చేసి పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన సుమారు 300 వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఈ చలాన్ల కింద జరిమానా విధిస్తూ వాహనాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని, దాంతో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు. తల్లిదండ్రులకు వాహనాల యజమానులు పిల్లలు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, 18 సంవత్సరాలు నిండని పిల్లలు వాహనాలు ఇవ్వొద్దన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, పిల్లల్ని రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు తీరని లోటన్నారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి జిల్లాలో అన్ని పాఠశాలలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏంటి అంటే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ మనం అప్పుడు కూడా దాదాపు 300 to 400 మెంబర్స్ మనం పిల్లలకి పట్టుకొని బైక్స్ పట్టుకొని ఎంవీ యాక్ట్లో జస్ట్ ఒక ఈ చలాన్ కేసు రిజిస్టర్ చేసి పట్టుకున్నాము. దాని తర్వాత పేరెంట్స్కి పిలిచి వాళ్ళకి బైక్స్ హ్యాండ్ ఓవర్ చేసాము. ఎవరెవరు ఇక్కడ రాలేదు వాళ్ళ కన్సర్న్ మళ్ళీ హెడ్ క్వార్టర్లో రమ్మని చెప్పి ఒక మూవీ చూపించి వాళ్ళకి మళ్ళీ బైక్స్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అది 3-4 మంత్స్ తర్వాత కూడా మళ్ళీ అది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న రుద్రంగిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయారు. ఎవరికి తెలుసా? అంటే ఎవరైనా విన్నారా? అంటే రుద్రంగిలో ఒక ముసలైన వ్యక్తి చనిపోయారు. రుద్రంగి వాళ్ళు తెలుసా? అది ఎట్లా బైక్ ఎవరు నడిపించారు? ఎవరైనా అక్యూజ్డ్ ఎవరు? మైనర్, ఒక చిన్న అబ్బాయి 16-17 ఇయర్స్ అవుతుంది వయసు. ఇప్పుడు అతని మదర్ పైన ఫాదర్ పైన కూడా కేసు అయింది. ఇప్పుడు వాళ్ళ జైలు కూడా పోతారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఎందుకంటే 2 సార్లు అయినప్పుడు కూడా అంతమంది మన జిల్లాలో 5 డేస్లో మైనర్ డ్రైవింగ్లో స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్నాము అంటే ఇంకా ఎంత జరుగుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 350 నెంబర్ ఇదని చెప్తున్నారు. మనం ఫుల్ దీనిపైన పోతే ఐ థింక్ 1000 మెంబర్స్ మనకి ఈజీగా దొరుకుతారు. ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే కొంతమంది పైన కేసు కూడా నమోదు చేస్తున్నాము. పిల్లల పైన చేయట్లేదు, పేరెంట్స్ పైన చేస్తున్నాము. మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మనం మళ్ళీ కేసు చేస్తాము. అప్పుడు కేసు అయితే మళ్ళీ మీకు ఇదని చెప్పిన ప్రకారం ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం మైనర్స్కి గవర్నమెంట్ కూడా 18 ఇయర్స్ లైసెన్స్ తీసుకోవడానికి ఒక వయసు పెట్టారు. దానికి ఒక కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది. వాళ్ళ డిసిజన్ తీసుకొని మైండ్ ఆ డెవలప్ అప్పటి వరకు 18 ఇయర్స్ వరకు అవుతుంది. అందువల్ల దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళకి వస్తే వాళ్ళకి నడవాలి. దానికి ఇప్పుడు మీ కొడుకు కూతురు ఏం పని చేస్తున్నారో అది కూడా పేరెంట్స్ బాధ్యత. ఆ పేరెంట్స్ మొత్తం వదిలేస్తారు. ఇప్పుడు మళ్ళీ డిఎస్పీ చెప్పిన ప్రకారం మీరు పాలు తీసుకొనిరా, పెరుగు తీసుకొనిరా, వాళ్ళకి ఉత్సాహిస్తారు, మీరు వెళ్ళు తీసుకొనిరా. ఇంకా చాలామంది పేరెంట్స్ ఆ గోపిగా చెప్తారు, నా బాబుకి ఇప్పుడు 15 ఇయర్స్ ఇప్పుడు కూడా బైక్ నడిపిస్తారు, ఇంటి పని అతని మొత్తం చేస్తారు, మొత్తం ఏమైనా పని చేసి చెప్తే అతని మొత్తం తీసుకొస్తారు. అది ఏమైనా గోపిగా చెప్పి మాట కాదు. ఎందుకంటే 18 ఇయర్స్ అయిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మీరు పంపిస్తే మంచి ఉంటుంది. ఇప్పుడు ఈ రుద్రంగి కేసు నేను చెప్తున్నాను. ఆ 16 ఇయర్స్ అబ్బాయి ఒక మూసలైనకి గుద్ది అతను చనిపోయారు. ఇప్పుడు దానిలో ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు? మాత్రమే ఆ అబ్బాయి, ఎవరైనా 16 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఉన్నారు, ఎవరైనా బైక్ నడిపించారా? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న వాళ్ళు ఆపుకోలేదు దట్ మీరు బండి నడవకండి.
వాళ్ళకు కూడా ఈక్వల్లీ ఎలిజిబుల్. అందువల్ల దానికి చిన్న కేసు కాదు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే మైనర్ డ్రైవింగ్ చేసిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ యాక్సిడెంట్ వల్ల చిన్న కేసు కాదు, అది పెద్ద కేసు అవుతుంది. దానికి సెక్షన్ కూడా కల్పేబుల్ హోమిసైడ్ అంటారు, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మర్డర్ కాదు బట్ కల్పేబుల్ హోమిసైడ్. దానికి శిక్ష కూడా 10 సంవత్సరం ఉంటుంది. అది మీరు అందరూ ఆలోచించారు, ఎందుకంటే చట్టం పైన కొంతమందికి అవగాహన ఉండదు. అందువల్ల ఇది చెప్తున్నారు, దానికి 10 సంవత్సరం శిక్ష ఉంటుంది. నిన్న మొన్న కూడా మన జిల్లాలో పార్ట్ 2లో ఇట్లే కేసులో 10 సంవత్సరం శిక్ష వచ్చింది. గంభీరపేట ఒక కేసులో 10 సంవత్సరం 10 years శిక్ష వచ్చింది ఇట్లైన కేసులో. సో మీరు కూడా అందరు ఆలోచించి చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే మాత్రమే మీ బాబు మీ కొడుకు డ్రైవ్ చేసి అతనికి ఏమైనా అయితే అవుతుంది. బట్ ఎవరైనా ఆపోజిట్ ఉన్నారు, ఎవరైనా మంచిగా నడుపుతున్నారు, ప్యాసింజర్ ఉన్నారు, లేకపోతే మంచిగా బైక్ నడిపిస్తున్నారు, అతనికి కూడా దెబ్బతిని అతను కూడా ఏమైనా అయి ఉండొచ్చు. మళ్ళీ అది సెకండ్ ఇష్యూ. ఇది కాకుండా మీరు ఇప్పుడు అందరు ప్రమాణం తీసుకోవాలి దట్ మీరు అందరు ఎవరికి మీ కొడుకుకి 18 years అయినప్పటి వరకు మీరు మీ బండి ఇవ్వరు. మీరు అందరు ఫస్ట్ ప్లెజ్ తీసుకోవాలి. ఆ ప్లెజ్ తీసుకుంటే మీరు అందరు 100% ఫాలో చేయాలి. ఇప్పుడు ఈసారి కూడా మనం రికార్డ్ ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ టైం మళ్ళీ పట్టుకుంటే మీ పేరు మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాము అంటే నెక్స్ట్ 10 daysలో 2 monthsలో 3 monthsలో ఈ డాటా మనం ఆన్లైన్ చేస్తాము. మళ్ళీ అదే చెక్ చేస్తాం. నెక్స్ట్ టైం పట్టుకునేప్పుడు మళ్ళీ అది పట్టుకున్నామా 100% కేసు రిజిస్టర్ అయితే బైక్ సీజ్ అయితే. జస్ట్ మీరు ఇప్పుడు ఇది మనం అన్ని పేరు ఆన్లైన్ చేస్తాము. ఆన్లైన్ చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒక్కసారి కూడా మళ్ళీ పట్టుకుంటే 100% కేసు రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదు. మైనర్ డ్రైవింగ్తో చాలామంది చచ్చిపోతారు. 2-3 అంటే మన ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తాను. ఇప్పుడు పూణేలో కొన్ని ఐ థింక్ 3-4 months బ్యాక్ ఒక చాలా పెద్ద ఇష్యూ అయింది. మేబీ అందరు చదివి ఉండొచ్చు, లేకపోతే ఆ వాట్సాప్లో వచ్చి ఉండొచ్చు. ఒక రిచ్ పర్సన్ మైనర్ ఒక 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యాక్సిడెంట్ చేశారు. ఇద్దరు బ్రదర్ సిస్టరా లేకపోతే ఫ్రెండ్స్ ఇద్దరు ఆ స్పాట్లో చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి, మదర్కి అందరి పైన అది అయింది. ఏమైంది అంటే కేసు రిజిస్టర్ అయింది, వాళ్ళకి జైలు కూడా పంపడం జరిగింది. ఇట్లయినా చాలా కేసెస్ ఉంటాయి. ఎక్కడైనా ఆ మైనర్ డ్రైవింగ్ వల్ల జనాలు చచ్చిపోతారు, మళ్ళీ అన్ని పేరెంట్స్ పైన వచ్చేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు మన జిల్లాలో చాలా మందికి గల్ఫ్ పోవాల ఆశ ఉంటుంది. ఉందా ఇక్కడ చాలా మంది గల్ఫ్ పోతారు, బహ్రెయిన్ పోతారు, చాలా మంది పోతారు. సో ఒక్కసారి కేసు నమోదు అయితే, ఒకసారి ఈపీటీ కేసు రిజిస్టర్ అయితే ఎన్ఓసి ఇవ్వడానికి ఉండదు. అప్పుడు మనం మీకు ఎన్ఓసి ఇవ్వాలి బయట పని చేయాలి అంటే, అది కూడా మనం అలౌ చేయరు. ఎందుకంటే కేసు ఉంటే అంటే మనం ఇవ్వడానికి లేదు అంటే ఇతను క్లియర్ ఉన్నారు, ఏం క్రిమినల్ కేసు లేదు. సో అది కూడా చూసుకోవాలి బాధ్యత పేరెంట్స్ది. ఇప్పుడు ఎవరైనా అన్న తమ్ముడు వచ్చారు, లేకపోతే ఫాదర్ మదర్ వచ్చారు, మీరు మీ వాళ్ళ పిల్లలకి సంజాయించాలి. ఇది కాకుండా చాలామంది ఇప్పుడు మన జిల్లాలో గాంజాయి అలవాటు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మేబీ చాలామంది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. అది కూడా వాళ్ళ తాగుతున్నారా, ఏం చేస్తున్నారా, చదువుతున్నారా, అది కూడా పేరెంట్స్ బాధ్యత ఉంటుంది. అది కూడా పేరెంట్స్ ఏంటి అంటే జనరల్గా వదిలేస్తారు, వాళ్ళ పనికి పోతారు. పిల్లలు ఏం చేస్తున్నారు అంటే సాయంత్రం వరకు అడగరు. నెక్స్ట్ డే మళ్ళీ అదే సేమ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. మీ పిల్లలు ఏం పని చేస్తూ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టిందని, అక్రమ కేసులకు భయపడేదే లేదని మానకొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకృష్ణ అన్నారు. ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇల్లంతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి అధ్యక్షతన మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమై బాలకిషన్ పత్రికా మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో గత ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిందని, ఈ విషయంలో అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారని, నగదు చెల్లింపుల విషయంలో ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏకపక్షంగా జరిపినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిందని, ఈ అభియోగాలపైనే ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంపై ఏసీబీ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను A1 గా చేర్పించి తమ పార్టీ నేతపై కేసులు మోపటం సిగ్గుచేటన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ ను ఎదుర్కోలేని కాంగ్రెస్ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఇలాంటి చిల్లర వ్యవహారాలు మమ్మల్ని భయపెట్టవని గ్రహించాలంటూ రేవంత్ రెడ్డికి సూచించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి, కెవిన్ రెడ్డి, తడకవెల్లి భూమయ్య, భాస్కర్ గౌడ్, సలీం, రాములు, భాస్కర్,
రాజయ్య, బాబు, రఘు, రాజారాం, మధు, నవీన్, ఇమ్రాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి బాజాబ్తుగా వాళ్ళు 50 కోట్లు ఏమది క్యాష్ కాదు, మనం ఇద్దరం కలుసుకుంటే నోట్ల కట్టలే చేతులు పెట్టే పరిస్థితి కూడా కాదు. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఏ కంపెనీతోనైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్కు కూడా డబ్బులు పోయిన విషయాలు కూడా వాళ్ళకి మనకు జీవోలు కనబడుతూ ఉన్నది, వాళ్ళు రిసీవ్డ్ కాపులు కనబడుతున్నాయి, వాళ్ళ మేలు కన మాకు పైసలు ముట్టినాయి, మీరు రెండవసారి ఈ కారు రేస్ నిర్వహిస్తారా లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని వాళ్ళు అడిగినటువంటి సందర్భం కూడా ఉన్నది. నిర్వహించడం చేత కాకపోతే మీ డబ్బులు మీరు ఏదైతే ఉన్నారో మీరు రిటర్న్ తీసుకోమని కూడా వాళ్ళు లెటర్ ఇచ్చారు. నిర్వహించడం చేత కాని వాళ్ళు, పనిచేయడం చేత కాని వాళ్ళు పనిచేసినటువంటి ఒక వ్యక్తి మీద ఒక ఆరోపణ చేయడం అనేది ఇది సరే అయితే కాదు అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏ జైలా ఆ జైలా. అయ్యా, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం జైలు పోయిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. నువ్వు మాత్రము ఓటుకు నోటు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమద్రోహుల దానిలో ముందు వరుసలో నిలబడ్డావు. తెలంగాణ ప్రజలందరూ కూడా జై తెలంగాణ అన్న రోజు కూడా నువ్వు నై తెలంగాణ అన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క చెప్పులు మోసినటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉన్నది. ఉద్యమకారులు ఒకవైపు ఉంటుంటే ఉద్యమకారుల యొక్క మీద గుండెల మీద తుపాకీ గురిపెట్టి నై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడమని అంటే ఆకాశం వైపు చూస్తూ ఉమ్మడిగా మేము మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీలో తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఎదుగుదల కోసం మాత్రమే ఆలోచించుంటారు తప్ప నీలాగా అవినీతిపరమైనటువంటి ఆలోచన కానీ, నీలాంటి ఓటుకు నోటు దొంగగా దొరికినటువంటి నీ ఆలోచనలు కానీ ఇతరులకు ఉన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాం, ఇప్పుడు కూడా అంటా ఉన్నారు. ఇవాళ చాలామంది కూడా పేపర్లలో వచ్చినది, చాలామంది కూడా న్యాయ నిపుణులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానిలో ఏమున్నది అవినీతి అనేది ఎక్కడ కనబడతా ఉన్నది. ఈ పైసలు ఈ కార్ రేస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నాము, ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి పోయినా మాకు ముట్టినే అని చెప్తున్నారు కదా. మరి ముట్టినే అని చెప్పిన తర్వాత ఇంకా పైసలు ఎవరు తీసుకున్నాడు, ఎక్కడ పక్కదారి పట్టినది. కాబట్టి పసలేని కేసు, అవగాహన లేని కేసు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాము, ఈ చేతగానితనాన్ని, పాలన చేతగాక ఎక్కడ ప్రజలు అడుగుతారో అన్నటువంటి ఉద్దేశంతో కాబట్టి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అనేకమైనటువంటి తప్పుడు విధానాలతోని గద్దె కాలం గడుపుదామన్నటువంటి ఆలోచన విరమించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేము 100% చెప్తా ఉన్నాము. నువ్వు ఇలాగే కొనసాగితే తప్పకుండా ప్రజలు గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ ప్రతిఘటన సాధించుకున్నారో మళ్ళీ ఇక్కడ కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు 420 హామీలతో నువ్వు వచ్చినావో తప్పకుండా నీకే ఆ ప్రతిఘటన ఎదుర్కొంటావు, నీకు పతనం కాక కూడా తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.